మరి నిన్న సుమన్ శెట్టి గారు అలా తీసుకో అన్న పక్కన తనుజ గారు బాస్కెట్ లో నుంచి తీసుకో అంటే తీసుకోలేదు. ఆయనకి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేయకూడదని మంచిగా ముందుగానే మైండ్ లో డిసైడ్ అయిపోయాడు. రీతు చౌదరి ముందు ఎపిసోడ్ జరిగింది కదా, ఆ సంచాలక టాస్క్ అది జరిగింది కదా, సంచాలక ది వరస్ట్ సంచాలక బిగ్ బాస్ హిస్టరీ అంటే రీతు చౌదరి. సో ఆమెకు ఆడ అలా చేసింది కాబట్టి కర్మ రిపీట్స్ ఉంటారు కదా, సో ఇక్కడ అలాగే జరిగింది. అలా జరగడం చాలా మంచిది అనిపిస్తుంది నాకైతే. సో చెప్తున్నా కదా, ది వరస్ట్ సంచాలకి బిగ్ బాస్ హిస్టరీ అంటే ఆమె ప్యూర్ గా తెలిసిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది. సెకండ్ రౌండ్ లోనే డిమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోవాల్సింది. అలాంటిది ఆమె ఫేవరిజం పెట్టుకొని ఆయన్ని భరణి గారిని ఎందుకు ఎలిమినేట్ చేసినా అసలు అర్థం కావట్లేదు. ఓ డిమార్ట్ పవన్ ఒకవేళ లైక్ అయ్యాడు, కెప్టెన్ అయ్యాడంటే ఈమెకు ఫేవర్ గా ఉంటాడు, చాక్లెట్లు ఇస్తాడు, ఫుడ్ ఇస్తాడు. సో కొంచెం బాయ్ ఫ్రెండ్ లైక్ లవ్ ట్రాక్ నడిపిస్తుంది కదా, అలా అనుకుని ఆయన గెలిపించింది. అంతేకాని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం నాగార్జున గారు వచ్చి మంచిగా డోస్ ఇచ్చాడు అందరికి. లైక్ ఉన్నారు కదా ఓనర్స్ కాస్త టెనెంట్స్ అయ్యారు, టెనెంట్స్ కాస్త ఓనర్స్ అయ్యారని కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటి నుంచి గేమ్ అయితే కొత్త ర్యాంప్ ఉంటుంది. చెప్తున్నాను కదా, ఆమె లవ్ ట్రాక్ పెట్టుకునింది అక్కడ ఇమాన్యుయల్ తో, నెగిటివ్ అయిపోయే కొద్దీ ఆమెకి చాలా నెగిటివ్ అయిపోతుంది. యాక్చువల్ గా ఆమెకి ఓట్స్ మంచిగా ఉన్నాయి. ఈ ఎప్పుడైతే వీళ్ళతో వైరం పెట్టుకునిందో ఆమెకి ఓట్ పోలింగ్ కూడా తగ్గిపోతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది చాలా బయట. ఇప్పుడు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎలిమినేట్ అవుతారు అంటే ఎలిమినేట్ అయిపోయారు, షూటింగ్ కూడా అయిపోయింది. మర్యాద మనీష్ యాక్చువల్ గా ప్రియాంక పోవాల్సింది. ప్రియాంక పోవాలని చాలా మంది కోరుకున్నారు, చాలా మంది ఓట్స్ కూడా తక్కువ వేశారు ఆమెకి. బట్ మర్యాద మనీష్ చాలా ఇంపాక్ట్ అంటే ఓటింగ్స్ తక్కువ పడాయో ఏమో తెలియదు, కానీ మర్యాద మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడని అనుకుంటున్నారు బయట. నేను ఏదైతే చెప్పానో ఆమె కెప్టెన్షిప్ లో ఆమె నిలబడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇమాన్యుల్ ఇప్పుడు ఏదైతే ఇమాన్యుల్ ని పంపించారో ఎంటర్టైన్మెంట్ కి, దానికోసమే ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడ అది టీవీ షో కాబట్టి మొత్తం ప్రపంచం మొత్తం ఫ్యామిలీస్తో కలిసి చూస్తుంది కాబట్టి ఉన్నంత వాటిలో ఆయన వల్గర్ లేకుండా చాలా నీట్ అండ్ హెల్త్ కామెడీ చేస్తున్నాడు. ఎక్కడో జస్ట్ గుండు అంకుల్ అన్న దాంట్లో కొంచెం ఆయన హంగామా చేశాడు, కానీ మన నాగార్జున గారు వచ్చి చెప్పడం వల్ల తనకి ఇంకా బూస్ట్ ఇచ్చినట్టు అనిపించింది. ఇమాన్యుల్ గారు ఉన్నంతలో చాలా బాగా చేస్తున్నారు. ఇంకా సుమన్ శెట్టి అన్న కూడా కామెడీ కొంచెం ఇంకా పొందితే, వాళ్ళిద్దరు కామెడీ కలిస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ కి దోకాలేదు బిగ్ బాస్ అని. సుమన్ శెట్టి గారు ఆల్రెడీ సంజన గారు నామినేషన్ లో స్టార్ట్ చేశారు. ఏదైతే కామెడీ అనేది కొంచెం ఆ నామినేషన్ లో చాలా ఎటకారంగా, మళ్ళీ నిన్న ఆయన ఇంకో వెర్షన్ కూడా చూపించారు సీరియస్ గా. ఆయన సీరియస్ అయితే అలా సైలెంట్ గా ఆ బుట్టను తన్నేసి సైలెంట్ గా వెళ్ళారు. నిజంగా సుమన్ శెట్టి అన్న కూడా మెల్లగా కంబ్యాక్ ఇస్తున్నారు. ఆయన లాస్ట్ టాప్ 5 వరకు ఉండబోతున్నారని నా అభిప్రాయం భయ్య. సుమన్ శెట్టి గారు ఇలా కోపం కావడం ఎలా చూస్తారు? అదే ఎందుకంటే అన్ఫేర్ డిసిషన్ ఈజీగా కనపడుతుంది. ఆయన ఇప్పుడు బిగ్ బాస్ డిఫెండ్ చేసుకోమంటే ఇలా అన్నాడు, జస్ట్ ఆయన చూపిస్తున్నాడు కదా, శెట్టిని అన్నాను ఆ అమ్మాయిని తాకలేదు అని. దాని జరిగిన 5 నిమిషాల్లోనే ప్రియా కదా అమ్మాయి సంచాలక్గా, అక్కడ రాము రాథోడు ఇలా అన్నారు సంజన గారిని, కానీ ఆయన డిఫెండ్ చేసుకుంటున్నాడు అని రెండో మాట మార్చింది. ఎందుకంటే అలా అన్ఫేర్ డిసిషన్ వల్ల పాపం సుమన్ శెట్టి అన్నకి అక్కడ గేమ్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన ఎంత జెన్యున్ పేరు, అంత కోపంగా నేను కామెడీ పరంగా అంత కోపంగా చూశాను. నిజంగా ఆయనలోని మెల్లమెల్లగా ఆయన ఫస్ట్ వీక్లో ఎక్కడ కనపడకుండా సైలెంట్గా కూర్చున్నారు కదా, ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి సంజన గారి నామినేషన్ నుంచి సుమన్ శెట్టి అన్న కనబడుతున్నాడు, వినపడుతున్నాడు. నిన్న పాపం వెళ్ళి భరణి గారితో కూడా మాట్లాడినాడు, ఇమాన్యుల్తో కూడా మాట్లాడినాడు, ఓదార్చాడు. కాబట్టి నిజంగా సుమన్ శెట్టి అన్న టాప్ 5 వరకు కంపల్సరీ ఉంటాడని నా అభిప్రాయం.